సరసు సరసు పో ఇక్కడి నుంచి పో. సరసు మీద పెంచుకున్న ప్రేమకి, నేను చేసుకున్న పెళ్లికి నా కుటుంబంతో సంబంధం లేదు అంకుల్. అంకుల్, నా వాళ్ళకన్నా ఎక్కువగా తనని ప్రేమించాను. సరసు నా ప్రాణం అంకుల్. తనతోనే నా జీవితం అనుకున్నాను. ఎలాంటి కష్టాన్నైనా ఎదిరించాలి, కలిసి బ్రతకాలి అనుకున్నాను. కానీ ఇంతలోనే ఇలా అంతా అయిపోయిందిరా, అయిపోయింది. నా కూతురు నాకు దూరం చేశారా. సరస్సుని బయటికి పంపే ముందు, మా మేడం ముందు నన్నేం మాట్లాడినవ్వకుండా సరస్సు నాతో ఒట్టేయించుకుంది అంకుల్. అందుకే మౌనంగా నేను ఇలా ఉండిపోవాల్సి వచ్చింది. చివరికి నా సరస్సు నేను దూరం చేసుకోవాల్సి వచ్చింది అంకుల్. అంకుల్ అంకుల్ నేను నా సరస్సుని చూడాలి అంకుల్. ప్లీజ్ అంకుల్. అంకుల్ అంకుల్ ఒట్టు మిగిలిందేమోరా. ఇప్పుడు నా కూతురు ప్రాణం పోయిందిరా. తిరిగి తీసుకురాగలవా? నా కూతుర్ని ఎలా సాగనింపవారా? కోడలిగా ఇంటికొస్తే కాటికి పంపించే వరకు మీ కోపం తీరలేదు కదరా, తీరలేదు కదా. అసలు ఏం మనుషులరా మీరు? పోరా పోరా ఇక్కడి నుంచి. సరసు వెళ్ళి మీ అమ్మకి చెప్పు, ఏ పాపం ఎరగని ప్రాణం నీ కోపానికి బలై అబద్ధం మోసం అనుకున్న మనిషి నీ కుట్రకి బూడిదయిందని చెప్పరా. చెప్పు. అలా మాట్లాడకండి అంకుల్. నువ్వు సరస్సుని వెతకడానికి వెళ్ళావని తెలిసి నీ మీద కోపం పెంచుకుంది. అది మీ అమ్మ. నా కూతురు ఇంకా బ్రతుకుంటే నువ్వెక్కడ దూరం అవుతావో ఏమో అని ఇలా అందరికీ తెలియకుండా దూరం చేసిందిరా. నా కూతురు చావు కారణమైన మీ అమ్మని వదిలిపెట్టను. మీ అమ్మ అంతు చూస్తాను, మీ కుటుంబం అంతు కూడా చూస్తాను. ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్, ఏంటిది? రాహుల్ గారి మీద హత్య ప్రయత్నం చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. రేయ్, చూసావా? ఇప్పటికైనా మీ అమ్మ బుద్ధి కుట్ర నమ్ముతావా? నా కూతుర్ని చంపిందే కాకుండా నేనేం చేస్తాను అని భయపడి ఇదిగో ఇలా నన్ను అరెస్ట్ చేయిస్తుంది. ముందు స్టేషన్కి వెళ్దాం పదండి. ఓపెన్ చేయి, ఓపెన్ చేయి, ఓపెన్ చేయి. కాల్ చేస్తాను. రావద్దు, ఎవరిని వదల్లో, దగ్గర రావద్దు. కమాన్ పట్టుకోండి. ఆగు. రాహుల్ తిన్నాడమ్మా? మీకు తెలియందేముంది డాడ్, ఇంకా అదే ధ్యాసలో ఉన్నాడు.
సరస్సును మర్చిపోయినంతకాలం వాడు మారడు, మామూలు మనిషి కాలేడు. చివరికి ఆ దేవుడు వచ్చి చెప్పినా సరే వాడు అలానే ఉంటాడు. ఇంకొన్ని రోజులు బోర్డ్ మీటింగ్స్కి నేను అటెండ్ కాలేను. మీరే ఫినిష్ చేసి నాకు అప్డేట్ చేస్తూ ఉండండి. ఓకే. రాహుల్, 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 ఓపెన్ ద డోర్. రాహుల్, ఈ పొగేంటి? ఏమండి? రాహుల్ రాహుల్ రాహుల్, రాహుల్ రాహుల్, ఓపెన్ ద డోర్. సార్ డోర్ పగలకూడదు. రాహుల్ రాహుల్ నానా లే నానా. రాహుల్ రాహుల్ ఏంట్రా ఇది? ఏంటి ఇది? మీ అందరికీ దూరంగా నా సరస్సుకి దగ్గరగా ఇలాగే ప్రశాంతంగా ఉంది డాడ్. రాహుల్, ఏంటి ప్రశాంతత? ఇన్ని రోజులు గదిలో ఉండి బయటికి రావడం లేదు అంటే ఒంటరిగా బాధపడుతున్నావు అనుకున్నాను. కాని ఇలా మందు సిగరెట్లకి బానిసవుతావు అనుకోలేదు. నీకంటూ ఒక లోకాన్ని ఇలా క్రియేట్ చేసుకుంటావని అనుకోలేదు. నేను బానిసైంది మందుకు కాదు, నా సరస్సుకి. ఈ సిగరెట్ పొగ నా చుట్టూ ఉన్న లోకాన్ని చీకటి చేస్తుంది. ఈ మందులో నిష నా సరస్సుని నా కళ్ళ ముందుకు తీసుకొస్తుంది. నిషా కాదు, ఇది విషం. ఈ విషమే విరిగిన నా మనసుకి మందు, ఆరని నా గాయాలకి అమృతం. రాహుల్, ఏంటి రాహుల్? వద్దని చెప్తుంటే అర్థం కావట్లేదా? నీకు పిచ్చి పట్టిందా? అవును, పిచ్చే. నా సరస్సుకి నన్ను దూరం చేసి నన్ను పిచ్చోడిని చేసింది. నా జీవితంలో నవ్వుని చెరిపేసి ఇలా చీకటి మిగిల్చింది. నా జీవితాన్ని, కలల్ని అంతా నాశనం చేసింది. ఎవరో కాదు, నువ్వే. అమ్మా, రాహుల్, what did you say?
అవును అమ్మే. చిన్నప్పటి నుంచి అమ్మని మేడం చేయడం వల్లే ఒక తల్లిగా నా బాధని అర్థం చేసుకోలేకపోయావు. అందుకే ఈ రోజు నుంచి ఇలానే పిలవాలని ఫిక్స్ అయిపోయాను. నేను అమ్మ అని ఇలా పిలిచిన ప్రతిసారి కన్న తల్లిగా నువ్వు చేసిన పాపం, నా జీవితానికి చేసిన ద్రోహం నీకు గుర్తుకు రావాలి. నేను దూరం చేయడం ఏంటి? ఎప్పుడు నీ మంచి కోసమే కదా ఆలోచిస్తాను. ఏంటమ్మా ఆలోచించేది? మీకు నచ్చినట్టు పెంచడం కాదు, మాకు నచ్చినట్టు ఉంచడం. అది నీకు అర్థం కావాలంటే ఇంకెన్ని ప్రాణాలు పోవాలో, ఇంకెంతమంది బలవ్వాలో. రాహుల్, సరస్సు చావుకి నాకు ఏ సంబంధం లేదని ఇంకెన్నిసార్లు చెప్పాలి? ఇంకొకసారి అలా మాట్లాడకు. ఎన్నిసార్లైనా చెప్పు. రామకోటిలా సరస్సు కోటి అని సారీలతో రాయి. అయినా నేను విన్ను. ఎందుకంటే మీ అబద్ధాల మీద నాకంత నమ్మకం మేడం. ఓ సారీ అమ్మా. రాహుల్, ఏం చేస్తున్నావు? నా లైఫ్ లాగే నేను తాగే గ్లాసును కూడా చాలా సింపుల్ గా బ్రేక్ చేసావు కాబట్టి ఈ కప్పును యూజ్ చేసుకుంటున్నాను. ఇది కూడా తప్పనుకొని శిక్షగా నన్ను కూడా చంపేస్తారా? జస్ట్ స్టాప్ ఇట్ రాహుల్. అదేంటో తెలుసా? ఎడ్యుకేషన్ అండ్ సోషల్ సర్వీస్ లో నన్ను నెంబర్ 1 గా గుర్తించి ఇచ్చిన అచీవ్మెంట్స్. నంబర్ 1? అవును, నిజమే. ఈ ఇంటి పరువు కోసం ప్రాణాలు లెక్క చెయ్యని వాణిని, అదే సరస్సుని నిందించడంలో మీరే నంబర్ 1. శత్రువుగా చూస్తారని తెలిసినా మీ మీద గౌరవం పెంచుకున్న సరస్సుని శిక్షించడంలో మీరే నంబర్ 1. కొడుకు సంతోషం కన్నా పనికి మాల ప్రతీకారాలకు విలువ ఇవ్వడంలో మీరే నంబర్ 1. పాఠాలు చెప్పినంత ఈజీగా ప్రాణాలు తీయడంలో మీరే నంబర్ 1. ఇన్నిట్లో నంబర్ 1 అయిన మీరు మంచితనం, సంస్కారం, ప్రేమ, అభిమానంలో మాత్రం సరస్సు ముందు మాత్రం మీరు 0. ఎప్పటికీ 0నే.
అది చచ్చినా ఈ రకంగా సాధిస్తుందనుకోలేదు. సరస్సు, చచ్చి ఎక్కడున్నావే? అందమైన సీతాకోక చిలుక, రంగులన్నీ తేవే రామ చిలుక, చుట్టుపక్క రాజ్యం నీది గనక, రెక్క విప్పి రావే బిడియ మనక. యవ్వనాల తోటల్లో రే రే బ్రాహ్మణి మేడం వచ్చేసింది, పదండ్రా లోపలికి వెళ్దాం. ఇంత కళలేదే ఇంత దాకా, విచ్చుకున్న పూల్లో కుప్పుమంటూ ఈనాడు కొత్త రంగు రాసిందే నీ రాక. Good morning, madam. Good morning, guys. Please be seated. So, guys, today our topic is tenses. Yes. చూసారు కదా, present tense, past tense, future tense. ఈ లవ్ రాకెట్ ని లాంచ్ చేసింది ఎవరు? ధైర్యంగా లేచి చెప్తారా, లేక ఈ లెటర్ ని బట్టి నన్నే కనిపెట్టమంటారా? నేనే మేడం. ఓకే, ప్లీజ్ కమ్ హియర్. ఈ లెటర్ ని నాకోసమే రాసావా? అవును మేడం. వావ్, గ్రేట్. సరే, నీ లవ్ ఎంత గొప్పదో ఒకసారి చదివి అందరికీ చెప్పు. వద్దు మేడం, మీకోసం పర్సనల్గా రాశాను, అందరికీ తెలియడం ఎందుకు మేడం? కమాన్ బాస్, నీ టాలెంట్ నలుగురికి తెలిసినప్పుడే కదా ఏ అమ్మాయినా ఇంప్రెస్ అవుతుంది. పర్లేదు, చదివి చెప్పు. రీడ్. మై డియర్ బ్రాహ్మిణి, యువర్ ఐస్ లైక్ గోదావరి రైస్, యువర్ లిప్స్ హాట్ చిప్స్, యు ఆర్ టోటల్లీ మీ, ఐ ఆమ్ టోటల్లీ యూ, ఐ లవ్ యూ. ఇది లవ్ లెటరా? ఒక వర్బ్ లేదు, ఒక టెన్స్ లేదు, ఒక గ్రామర్ లేదు, అసలు మీనింగే లేదు. గో ట్రై నెక్స్ట్ టైం. సో గైస్, ఐల్ చేంజ్ యువర్ లెర్నింగ్ ప్రాసెస్. ఇంత చీప్ అండ్ వర్స్ లవ్ లెటర్ చూసిన తర్వాత మీ అందరికీ స్పోకెన్ ఇంగ్లీష్ కన్నా ముందు రిటర్న్ ఇంగ్లీష్ నేర్పించాలని ఫిక్స్ అయ్యాను. రాయడం వస్తే మాట్లాడడం ఈజీ నా ఫీలింగ్. సో ఈరోజు గ్రామటికల్ మిస్టేక్స్ లేకుండా లవ్ లెటర్ ఎలా రాయాలో నేను చెప్తాను. మై డియరెస్ట్ లవ్, you're my soul, and there should be a full stop. Next, you're my smile. Without you, I'm alone in the world. బ్రహ్మణి, స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ ని లవ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ గా మార్చేలా ఉన్నావు. నో వే. వాళ్ళకి నచ్చిన పద్ధతిలో సబ్జెక్ట్ టీచ్ చేస్తే తొందరగా అర్థమవుతుందని చిన్న ప్రయత్నం అంతే. ఏంటో చెప్పు. ఒకసారి ఇలా రావా? గైస్, ఐల్ బి బ్యాక్ ఇన్ ఎ మూమెంట్. ఓకే, ఏంటో చెప్పు శైలు. ఏమీ లేదు బ్రహ్మణి, ఈరోజు ఇంటి ఓనర్ కి రెంట్ పే చేయాలి.
అలాగే వెళ్లే దారిలో నా సెల్లుంది కదా, అది కూడా తెచ్చుకోవాలి. నువ్వు ఇన్స్టిట్యూట్ మేనేజ్ చేస్తావా? నేను బయటకెళ్ళి ఆ 2 పనులు ఫినిష్ చేసుకుని వస్తాను. ఏ ఇంకెంత? జస్ట్ 10 minutes కదా.